కొనేవాడు లేడు. అక్కడ సూపర్ హిట్ అవ్వచ్చండి. నాగబాబు గారు ఐ థింక్ బెంగళూరులో చూశారు. అప్పుడు వీడికి ఒక ఐడియా వచ్చింది, భయ్యా మన హీరోల చేత ఏమైనా చెప్పిస్తే, ఇక్కడ మీకు పెద్ద క్రేజ్ లేదు తెలుగులో, కన్నడ మనకెవరు కొనట్లేదు, ఏం చేద్దాం అంటే మరి ట్రై చేద్దామని చెప్పి రామానాయుడు గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, నారాయణమూర్తి గారు, మురళీమోహన్ గారు, సుమన్ కూడా చెప్పాడు గుర్తురావట్లేదు, ఇవన్నీ చేస్తూ బట్ ఎవరైనా ఒక పెద్ద హీరో చెప్తే బాగుంటుంది. ఎవరు చెప్తారు పెద్ద హీరో, మనల్ని ఏం అడుగుతాం, మెగాస్టార్ని అడగాలంటాడు. మెగాస్టార్ని అంటే అన్నయ్యని, నేను మొహమాటం కాదు అడుగుదాం అని వీడు గాజుల నాగేశ్వరరావు ఇంటికి వెళ్ళాం, అన్నయ్య ఇంటికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాం. అన్నయ్య ఉన్నారు, వదిన ఉన్నారు, నాగబాబు కూడా ఉన్నాడు ఏదో లక్కీ గారేజ్ ఇంట్లో. వెళ్తే ఏంట్రా అన్నారు, కంగ్రాట్స్ రా నీ పెద్ద సినిమా ఏదో పెద్ద హిట్ అట్ కదా అక్కడ అని అన్నారు. అదే అన్నయ్య హిట్ అన్నయ్య, అదే నాగబాబు చూసేట్రా బాగుందన్నాడు, వెరీ గుడ్ అదే అన్నారు. బ్లెస్సింగ్స్ అవి తీసుకుని అన్నయ్య చిన్న రిక్వెస్ట్ అన్నయ్య ఏంట, మీరు సినిమా చూసి సినిమా గురించి మాట్లాడాలన్నయ్య. ఇలాంటి ఇబ్బందులు నన్ను పెట్టదురా బాబు, ఇప్పుడు నేను చెప్పాను అనుకో తప్పకుండా దే విల్ బిలీవ్, అన్నయ్య చిరంజీవి గారు చెప్పారని వాళ్ళు బిలీవ్ చేస్తారు, మరి ఎలాగా అది వద్దులే అని అన్నారు. అప్పుడే పవన్ కళ్యాణ్ సినిమా కూడా అక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి కూడా అప్పుడే అనుకుంటా, సంథింగ్ గుర్తులేదు నాకు. దానికి ఏదో నన్ను అడిగారా, నేను కూడా వద్దని చెప్పాను అని ఏదో అన్నారు అన్నయ్య. నేను వదలలే, అలా కాదన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని ఉన్నాను. ఈ గాజుల నాగేశ్వరరావు బయట ఉన్నాడు, వాడేంటి అన్నయ్య ఒప్పుకుంటే కొట్టిసాం హిట్ అంటున్నాడు వాడు. సో ఎక్కడో నాకు ఉందిగా మనసులో, తెలుగులో కూడా కొట్టాలి ప్రయత్నం చేద్దాం అడుగుతున్నా. ఇంకా ఫైనల్గా ఈ మాట అన్నారు కదా, నేను చూసిన తర్వాత ఒకవేళ నేను చెప్పిన తర్వాత వాళ్ళు అనుకున్నట్టు నచ్చలేదు అనుకో అన్నట్టు ఏదో ఒక మాట ఆయన ఏదో అన్నారు, నాకు గుర్తులేదు. వెంటనే ఆ పట్టుకున్నా, అన్నయ్య చూడండి నచ్చితే చెప్పండి అంతే, లేకపోతే చెప్పకండి అన్న. బా పెట్టేవారు ఇరకాటంలో అని అన్నయ్య. సరే మరి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను, అప్పుడు ఇచ్చేస్తున్నారు హిట్లర్ ఏదో చేస్తున్నారు ఏటర్ మోహన్ గారిది, ఇక్కడ సారథి స్టూడియోలో షూటింగ్. హైదరాబాద్ వెళ్తున్నాను రా అన్నారు. నేను హైదరాబాద్కి వస్తాను అన్నయ్య అన్నాను. ప్రింట్ తీసుకున్నాం, హైదరాబాద్కి వచ్చాం. అన్నయ్య ఇప్పుడు విజయబాబు నాయుడు గారి ఇంట్లో పైన ఉండేవారు పెంట్ హౌస్లో. రోజు కలుస్తున్నాం, అన్నయ్య షూటింగ్ హడావుడిలో ఉన్నారు. ఇంకా ఫైనల్గా చూస్తా అన్నారు. అదెంత గొప్పగా జరిగిందంటే రామానాయుడు గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, పరుచూరి బ్రదర్స్ అనుకుంటా, ఎస్ అన్నయ్య వాళ్ళు పరుచూరి వాళ్ళు, వీళ్ళందరూ సురేష్ ప్రొడక్షన్స్లో ఉన్నది ఒకటే ప్రింట్ కదా అప్పుడు. ఆ ప్రింట్ ఇక్కడ థియేటర్ బుక్ చేసాం సురేష్లో. సడన్గా మోహన్ గారు ఫోను, చిరంజీవి గారు మేనేజర్, అన్నయ్య చూస్తా అన్నారు ఈరోజు అని. మేము ఆల్రెడీ ఇక్కడ వీళ్ళందరికీ చెప్పాను ఒకటే ప్రింట్, రామానాయుడు ల్యాబ్ థియేటర్, ఆయన ఇంటికి ఆయన ఆఫీస్ ఎదురుకుండా ఉంటుంది థియేటర్, ఫిక్స్ చేసాం. ఫోన్ మోహన్ గారిని అడిగా, భయ్యా అన్నయ్య ఇక్కడ చూస్తారా అని. ఏమైనా చూస్తానంటున్నారు, మళ్ళీ ఆయన ఇది పెట్టద్దు, ఇంకా లింక్ పెట్టి వాళ్ళు రావడం లేట్ అయ్యి ఆయన షూటింగ్ ఫినిష్ చేసుకుని నీకోసమే వస్తున్నారు, మళ్ళీ మిస్ అయితే నీకు కష్టం అన్నట్టు చెప్పేశారు. ఏం చేయాలి, సరే ఒకటి చేద్దామని చెప్పి నాయుడు గారి దగ్గర పరిగెట్టా. సార్ మీకు 6:30 చెప్పాను కదా, 6కే మొదలెడదాం, నేను ఇక్కడే ఉంటాను రా, నువ్వు ఎప్పుడు అందరు నీ గెస్ట్లు వస్తే నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, చూద్దాం అన్నారు ఆయన. వెంటనే పరుచూరు వాళ్ళకి, ఎస్వి కృష్ణారెడ్డి గారికి, వీళ్ళందరికీ ఫోన్లు చేసి సార్ 6 గంటలకే స్టార్ట్ చేద్దాం సార్ అని చెప్పి అన్నయ్యని 7కి రమ్మన్నా. 1 గంటలాగా అన్నపూర్ణ దొరికింది లక్కీగా, అన్నపూర్ణ ఫిక్స్ చేసాం అన్నయ్యకి. అదే అప్పట్లో థియేటర్లు ఇదే జరిగేది. సో ఇక్కడేమో షో, మీ నంబరు ఇక్కడ షో స్టార్ట్ అయింది, ప్రింట్ పట్టుకొని పరిగెత్తా. నేను ఫస్ట్ రీల్ తీసుకుని బాబ్జీ అని నా ఫ్రెండ్, మేమిద్దరం స్కూటర్లో అన్నపూర్ణకి వెనకాల మీరు పట్టుకొని కూర్చొని వెనకాల రీల్ పట్టుకుని. ఆ రోజుల్లో ఏంటి రీలు ఎండ్ అయితే మళ్ళీ రివైండ్ చేయాలి, బిగినింగ్కి రావాలంటే. సో పాపం వీడిని రిక్వెస్ట్ చేసేవాడిని, అక్కడ వచ్చేస్తారయ్యా నువ్వు రివైండ్ చేసి ఇచ్చేయని. వీడు రివైండ్ చేసి ఇచ్చాడు సురేష్లో. పరిగెడుతున్నాం, ఇక్కడ సినిమా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళు కూర్చోబెట్టి సినిమా స్టార్ట్ అయినంత వరకు వీళ్ళు నవ్వుతూ ఉన్నా. సినిమా స్టార్ట్ అయింది, ఇంకా ఆ మూడ్లో ఉంటారు, మళ్ళీ ఇంటర్వ్యూకి వద్దాం అని చెప్పి ఈ జర్నీ మొదలైంది. కరెక్ట్గా 7కి అన్నయ్య వదిన కూడా వచ్చారు. వదిన కూడా రావడం నాకు ఆనందంగా ఉంది. కానీ అన్నపూర్ణ చాలా చిన్న థియేటర్, ముందు సోఫాలు ఉంటాయి, అన్నయ్య స్క్రీన్కి చాలా దగ్గరగా ఉంటుంది సోఫా. అది రషెస్ వాటికి చూడడానికి బాగుంటుంది తప్ప, ఇది ప్లస్ ఇది భయంకరమైన వైల్డ్ సినిమా. స్క్రీన్ ముందు వచ్చి అన్నయ్య పాప షూటింగ్ నుంచి వచ్చారు, ఏదో ఆయన సమ్ పఫ్ గిఫ్ అలాంటివి పెట్టుకుని కూర్చున్నారు. పక్కన వదిన కూర్చున్నారు. నేను వెళ్ళి అన్నయ్య బ్యాక్లో కూర్చుంటే బాగుంటుంది, ఈ టేబుల్ మీద 2 కాళ్ళు వేసి కూర్చున్నారు, రిలాక్స్గా కూర్చొని. షూటింగ్ నుంచి వచ్చారు పాపం, రిలాక్స్గా కూర్చున్నారు. బాగా దగ్గర అయిపోయింది అన్నయ్య, మీరు వెనకాల కూర్చుంటే బాగుంటుంది అన్న. మీరు అంత భయపెట్టావా, ఏదో అంత బెదిరించావా ఏదో అన్నారు. స్టార్ట్ చేయరా అన్నారు అని స్టార్ట్ చేసాం. మీ నంబర్ భయ్యా చూస్తున్నారు, కాన్ఫరెన్స్ హాల్ వచ్చింది భయ్యా, ఏదో చేతిలో డ్రింక్ ఏదో ఉంది, అదే కోకో ఏదో, ఇటేమో పఫ్ ఏదో ఉంది, సంథింగ్ చేతిలో ఉంది ఆయనకి ఏదో. 2 అలా పెట్టారు, కాళ్ళు అలా తీశారు, అలా చూశారు అంతే.
అక్కడి నుంచి అలా అంతే సినిమా అలాగే చూశారు. ఉమ్. ఈ లోపల మేము వస్తున్నాం అక్కడ ఇంటర్వెల్లో సూపర్గా ఉందని వాళ్ళు మీరు చెప్పారు. ప్రింట్లు మార్చుకోవాలి. కర్మ ఇక్కడ ఏంటంటే మన కర్మ ఆపరేటర్ రూమ్కి థియేటర్లో నుంచే వెళ్ళి ఇవ్వాలి. ఉమ్. ఇది అన్నపూర్ణాలు లోపలే ఉంటాయి డోర్స్. వెనకాల భయ్య గోడ నేను నిల్చుంటే, బాబ్జీ నిల్చుంటే, లేదా నేను నిల్చుంటే నా షోల్డర్ మీద ఎక్కి ఆపరేటర్కి రీల్స్ హోల్లోంచి ఇలా ప్రొజెక్టర్ హోల్లోంచి ఇవ్వాలి. నేను మొన్న కూడా నా సినిమా ఓపెన్ అయింది నాతో నేను అని వెళ్ళి ఆ గోడనంతా చూసుకుని వచ్చా అన్నపూర్ణాలు. ఇక్కడే కదా మనంతా ఎక్కి చేసామని. ఒక పొజిషన్లో వాడేం చేశాడు సురేష్లో, వాడు రివైండ్ చేయకుండా ఇచ్చాడు ఒక రీలు ఈ హడావుడిలో. లాస్ట్లో ఉంటుంది అది. ఇక్కడికి వచ్చేటప్పటికి వీడు రివైండ్ చేయాల్సి వచ్చింది. సినిమా ఆపాడు పోయా అన్నపూర్ణాలో. అన్నయ్య అరిచారు. ఇలా ఉన్న అన్నయ్య ఎందుకు ఆపారు అని ఎమోషనల్ అయిపోయారు. నేను అక్కడే ఉన్నాను అనే అదే టెక్నిక్. ఈ మూడ్లో ఆకూడదురా సినిమా, కంటిన్యూ అన్నారు. కంటిన్యూ అయిపోయింది. సినిమా అయిపోయింది. వాళ్ళు చాలా బాగుందని వాళ్ళు చెప్పారు. రేపు రాయిస్తాను నాయుడు గారు వీళ్ళందరూ ఆ వీడియోస్కి అందరినీ చూసే చెప్పమన్నా. అన్నయ్య చెప్తారా చెప్పరా. సినిమా అయిపోయింది. 2 నిమిషాలు ఇద్దరు అలా కూర్చున్నారు సైలెంట్గా. నేను ఇక్కడే ఉన్నాను పక్కన. వదిన లేచారు, మెల్లిగా అన్నయ్య లేచారు. వదిన అన్నారు అక్కడ హిట్ కదమ్మా అన్నారు. మంచి హిట్ అమ్మ వదిన అన్నాను. మో అని ఆవిడ అంటే చాలా వైల్డ్ ఎక్కువగా ఉంది అన్న ఫీలింగ్ వదినికి. అన్నయ్య భయ్య ఈ చెయ్యి అలా లాక్ చేశారు నన్ను ఇట్లా నా మెడని. అలాగే పుట్టుకున్నాను, నాకు ఇప్పటికీ గుర్తు గ్రిప్. అలాగే బయటకు తీసుకొచ్చారు. ఏంట్రా ఇది ఏం చేసావురా, మాకేమో అన్నీ బాగున్నాయి చెప్తారా అని మనసు. ఫైనల్గా కారు ఎక్కుతూ మోహన్ వీడిని ఆ కెమెరాని రెడీ చేసుకోమని చెప్పు, నేను వీడియో ఇస్తాను అన్నారు. ఇంకా అయిపోయింది. గాజుల నాగేశ్వరరావు నైటే పార్టీ.